అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి NH-167B సింగరాయకొండ నుంచి మైదుకూరు వరకు ఈ హైవేని విస్తరిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పామూరు దగ్గర నిర్మించే బైపాస్ పనులను మాత్రమే ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికి సంబంధించి సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు, మాలకొండ నుంచి సిఎస్పురం వరకు ఆల్రెడీ నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వాటిల్లో మరిన్ని వివరాలు వివరించాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఇప్పుడైతే మనం పామూరు దగ్గర నిర్మిస్తున్న బైపాస్కి సంబంధించిన వివరాలని చూద్దాం. ఇప్పుడు మనమున్నదైతే పామూరుకి సమీపంలో ఉన్న నుచ్చుపాద గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడే ఈ బైపాస్ మొదలవుతుంది. ఇటువైపు వెళ్తేనేమో కందుకూరు సింగరాయకొండ వెళ్ళచ్చు, ఈ వెనక్కి వెళ్తేనేమో పామూరు సిఎస్పురము మైదుకూరు వైపు వెళ్ళచ్చు. ఆ ఎదురుగా ఒక కట్ట కనిపిస్తుంది కదా, అదే ప్రస్తుతం నిర్మిస్తున్న పామూరు బైపాసు. ఇక్కడి నుంచి మొదలయ్యి ఇంతే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి దీన్ని NH-565 నకిరేకల్లు ఏర్పేడు హైవేకి అనుసంధానం చేస్తారు. అక్కడ వరకు కూడా మధ్యలో మొత్తము పూర్తయిపోయింది. అవతల ఒక చిన్న భాగము, అలాగే ఇప్పుడు మనం చూసిన చోట ఒక చిన్న భాగం మాత్రమే మిగిలిపోయినాయి. ఈ ఎదురుగా కనపడుతూ ఉంది కదా ఒక రోడ్డు లాగా, అది NH-565. అక్కడి నుంచి కొంచెం ముందరికి అదే దారిని ఉపయోగించుకొని నెల్లూరు రోడ్లో నుంచి పామూరు ఊర్లోకి ప్రవేశించే చోట ఈ హైవేని క్రాస్ చేసి అవతల పక్కకి మళ్ళీ సిఎస్పురం మార్గం వైపుగా ఈ బైపాస్ని తీసుకెళ్తారు. ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇది నెల్లూరు రోడ్లో నుంచి పామూరు ఊర్లోకి వచ్చే ఎంట్రన్స్. ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఈ హైవే కనుక ఈ బైపాస్ పూర్తయితే ఇక్కడ ఇంకా బాగా పెద్ద సెంటర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఉన్నదైతే NH-565 దగ్గర ఉన్నాము. ఈ పామూరు నుంచి నెల్లూరు వైపు వెళ్ళే మార్గంలో ఆ కనపడుతుంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. ఇంతకుముందు మనం చూసిన చోటేమో ఆ నుచ్చుపాద నుంచి తీసుకొచ్చింది ఈ 565లో కలుపుతారు. ఈ మధ్యలో 1 కిలోమీటర్ పైన ఈ 565 హైవేని ఉపయోగించుకుంటారా లేదా దీనికి అనుసంధానంగా పక్కన మరో బైపాస్ నిర్మిస్తారనేది మనం తర్వాత చూడాలి. ఇంతకుముందు మనం చూసాం కదా, నెల్లూరు రోడ్లో నుంచి పామూరు ఊర్లోకి వెళ్ళే చోట మొదలైన ఈ బైపాస్ పనులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వరకు ఒక 300 మీటర్ల పైన సుమారుగా దాదాపుగా పూర్తయిపోయింది తార్ రోడ్డుతో సహా. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే 1 కిలోమీటర్ వరకు వెళ్తే కోడిగుడ్లపాడు రోడ్డు దగ్గర ఈ బైపాస్ క్రాస్ అవుతుంది. అక్కడ వరకు మాత్రం కొంతమేర పనులు జరుగుతున్నాయి. మధ్యలో ఒక బ్రిడ్జిని నిర్మించాలి. అది అయిపోయే లోపు ఈ తార్ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా మొదలయ్యి వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది కోడిగుడ్లపాడు రోడ్డు దగ్గర ఈ బైపాస్ క్రాస్ అయ్యే ప్రదేశము. ఇటువైపు ఏమో పామూరు, ఆ స్ట్రైట్కి వెళ్తేనేమో కోడిగుడ్లపాడు, ఈ బైపాస్లో ముందరికి వెళ్తేనేమో సిఎస్పురం వైపు, వెనక్కి వెళ్తేనేమో నెల్లూరు వైపు సింగరాయకొండ వైపు కూడా ఈ హైవే వెళ్ళొచ్చు. ఇక కొంచెం ముందరికి వెళ్తే విరువూరు రోడ్డు దగ్గర ఈ హైవే క్రాస్ అయ్యే చూద్దాం. అయితే ఈ కోడిగుడ్లపాడు క్రాస్ రోడ్డు దగ్గర నుంచి మనం ప్రయాణిస్తుంటే ఈ మార్గంలో అటు ఇటు 2 పక్కల వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంది ఈ మార్గంలో వ్యూ. ఈ NH-167B అనేది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ దగ్గర కోల్కతా చెన్నై జాతీయ రహదారి NH-16 దగ్గర మొదలయ్యి కందుకూరు మాలకొండ మీదుగా ఇప్పుడు మనం పామూరు దగ్గర ఉన్నాం కదా, పామూరు దగ్గర NH-565 నకిరేకల్లు ఏర్పేడు హైవే దాటుకొని సిఎస్పురము సీతారాంపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతారాంపురం దగ్గర NH-167BG కావలి నుంచి సీతారాంపురం వరకు నూతనంగా విస్తరిస్తున్న జాతీయ రహదారి. అది దాటుకొని పోరుమామిళ్ల మీదుగా మైదుకూరు వద్దకు చేరుకొని మైదుకూరు దగ్గర కడప హైదరాబాదు హైవేలో ఈ NH-167B కలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదైతే పామూరు ఊర్లో నుండి విరువూరు, పెద్దిరెడ్డిపల్లి, గండిపాలెం, ఉదయగిరి వెళ్లే మార్గం దగ్గర ఈ NH-167B బైపాస్ క్రాస్ అయ్యే ప్రదేశం దగ్గర ఉన్నాం. ఇక్కడే ఈ హైవే క్రాస్ అయ్యి అటువైపు ఏమో సిఎస్పురం వైపు, వెనక్కేమో ఇప్పుడు మనం వచ్చాం కదా కోడిగుడ్లపాడు రోడ్డు వైపు సింగరాయకొండ వైపు అటు వెళ్తుంది. ఈ కిందకి వెళ్తేనేమో ఒక 2 కిలోమీటర్ పామూరు ఊర్లోకి వెళ్ళచ్చు.
ఇటువైపు వెళ్తేనేమో వీరి ఊరు అటు వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందండి ఈ మార్గంలో, ఎందుకంటే ఇది కొంచెం ప్రధానమైన రహదారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మంచి క్రాసింగ్ జంక్షన్ లాగే తయారవుతుంది. ఈ హైవే మొత్తం పూర్తయిపోతే ఇంకొంచెం ముందరకెళ్తే మనకి ఇంకో చోట ఈ బైపాస్ క్రాస్ అవుతుంది. విరువూరు రోడ్డు దగ్గర ఈ బైపాస్ క్రాస్ అయ్యే దగ్గర నుంచి కొంచెం ముందరకెళ్ళిన తర్వాత మధ్యలో ఒక బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. అది దాటుకొని మనం కొంచెం ముందరకు వస్తే ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడ ఇటువైపు వెళ్తేనేమో తాతాయిపల్లి, అలాగే దోబగుంట అటువైపు వెళ్ళచ్చు. ఈ వెనక్కి వెళ్తేనేమో కొత్తపల్లి, పామూరు వైపు వెళ్ళచ్చు. ఈ కొత్తపల్లి దగ్గర నుంచి అటు పామూరు, ఇటువైపు వెళ్తేనేమో సిఎస్పురం రోడ్డు వైపు వెళ్తాము. ఈ బైపాస్ ఎండింగ్ అయ్యేది కూడా ఆ రూట్లోనే ఎండ్ అవుతుంది. దానికి ముందర ఇదొక క్రాసింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే విలేజెస్ వైపు అటు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇటు నుంచి వెళ్తుంటారు. ఆ ముందరికి వెళ్ళి ఆ సిఎస్పురం రోడ్లోంచి తిరిగి వచ్చే పని లేకుండా ఇక్కడ ఒక క్రాసింగ్ లాగా ఇచ్చారు. ఇప్పుడు మనమైతే పామూరు నుండి సిఎస్పురం వెళ్లే మార్గాల్లో ఈ బైపాసు పూర్తయ్యే చోటు ఉన్నాం. ఇక్కడతో ఈ బైపాసు పూర్తయిపోతుంది. ఇదైతే పామూరు నుండి సిఎస్పురం వెళ్లే మార్గంలో కొత్తపల్లి దాటిన తర్వాత కొంచెం ముందరకెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడతో ముగుస్తుంది. ఇక్కడ అటు ఇటు వర్షపు నీరు అయిపోవటానికి కూడా ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అది తప్ప మిగతా అంతా కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఇటు వెళ్తేనేమో సిఎస్పురం, ఇటు వెనక్కి వెళ్తేనేమో పామూరు వైపు వెళ్ళచ్చు. ఇటువైపు ఏమో ఇప్పుడు మనం ప్రయాణించుకుంటూ వచ్చాం కదా ఈ బైపాస్. ఇదేమో బైపాసు ఎండ్ అయ్యే ప్రదేశము. ఇందాక మనం మొదట్లో చూసాం కదా, సింగరాయకొండ నుంచి పామూరు వచ్చే మార్గంలో నుచ్చుపాత్ దగ్గర ఈ బైపాస్ మొదలవుతుంది. అక్కడ మొదలై ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ ఎదురుగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదైతే పామూరు నుంచి సిఎస్పురం వరకు ప్రస్తుతం ఉన్న పాత రహదారి. ఇక్కడి నుంచే మనకి నూతన హైవే నిర్మాణం మొదలవుతుంది. పూర్తయిపోతే ఈ హైవే నిర్మాణం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఇదైతే 10 మీటర్ల బీటీ రోడ్డు, మధ్యలో ఎలాంటి డివైడర్లు రావు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా ఉంటుంది సిఎస్పురం వరకు. చూశారు కదా, ఇందాక పామూరు నుంచి మాలకొండ వెళ్లే మార్గంలో నుచ్చుపాత్ దగ్గర మొదలైన బైపాసు ఇప్పుడు మనం ఉన్న పామూరు సిఎస్పురం రోడ్డు దగ్గర ముగిసిపోతుంది. ఇది NH 167 సింగరాయకొండ మైదుకూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పామూరు దగ్గర నిర్మిస్తున్న బైపాస్ పనులకు సంబంధించిన వివరాలు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.